హైదరాబాద్ పాత బస్తీ బార్కాస్లో 10 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. లైంగిక దాడి చేసి హత్య చేశాడు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పాత బస్తీలో దారుణం చోటు చేసుకుంది. చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్కస్లో ఒక బాలుడు తన తోటి బాలునిపై లైంగిక దాడి చేసి ఈ విషయం బయటికి పొక్కుతుందని భయపడి అతన్ని హత్య చేశాడు. ఈ ఘటన గత నెల 25న చోటు చేసుకుంది. అయితే ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వివరాలు సేకరించి ఆ నిందితుడు ఘటనకు పాల్పడిన బాలుడిని వివరాలు అడిగితే అతడు నిజం ఒప్పుకున్నాడు. అతనే లైంగిక దాడి చేసిన అనంతరం అతని విషయం బయటికి పొక్కుతుందనే ఉద్దేశంతో అతను చంపినట్టు కూడా నిజాలు వెల్లడించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది, అయితే మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? యాక్చువల్గా 28వ తారీఖు మధ్యాహ్నం ఈ 10 years బాలుడు ఆటో డ్రైవర్ కొడుకు జమీల్ ఖాన్ కొడుకు ఆడుకుంటూ సాయంత్రం వరకు రాలేదు. వాళ్ళు సాయంత్రం రాపోయేదడికి అన్ని చోట్ల వెతికి లేట్ నైటు పోలీసులకి ఫిర్యాదు చేద్దామనే దృష్టికి వచ్చారు. మరుసటి రోజు 29వ తారీఖు ఉదయం వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో పోలీసులు చంద్రాయనగుట్ట మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి 2 టీముల ద్వారా ఆల్ పాసిబుల్ ఏరియాస్ అన్నీ తిరగడం జరిగింది. పోస్టర్స్ చేయడం జరిగింది. స్కూల్స్ వాళ్ళ బంధువులు వెళ్ళి అన్నీ చెక్ చేయడం జరిగింది. సో తర్వాత సీసీ ఫుటేజీలు ఇన్ అండ్ అరౌండ్ మొత్తం అన్నీ కూడా సీసీ ఫుటేజీలని చెక్ చేయడానికి సమాయత్తం అవుతుండగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల అవి ఓపెన్ కాలేదు. సుమారు ఒక 9 కెమెరాలు రిలేటెడ్ టు దిస్ బాయ్, అంటే ప్రాబబుల్గా తిరిగే ఏరియాస్. నిన్న ఆ టెక్నికల్ స్టాఫ్ వచ్చి దాన్ని రెక్టిఫై చేసేదడికి ఈ బడే మస్జిద్ బార్కాస్ గ్రౌండ్ దగ్గర సుమారు 28వ తారీఖునే ఈ బడే మస్జిద్ కరెక్ట్గా 1:58 వీళ్ళిద్దరు కూడా ఎవరైతే చనిపోయిన కుర్రవాడు అతను చంపిన వాడు కలిపి వస్తున్నారు. సో దాన్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి అతను అదుపులో తీసుకుని ప్రశ్నించగా ఇతను 17 years బాయ్ ఎక్యూజ్డ్, ఈ చిన్నపిల్లవాడు విక్టిమ్, మర్డర్ కాబడినవాడు. సో ఇతన్ని తీసుకుని వెళ్ళి అతను చదువుకున్న స్కూల్లో పైన సింటెక్స్ వాటర్ ట్యాంకుల దగ్గర సెక్సువల్ అసాల్ట్ చేసి అన్యాచురల్ సెక్సువల్ అసాల్ట్. తర్వాత అతను తల్లిదండ్రులు చెప్పేస్తాను అది ఇది అని అనగానే ఒకసారి అతనిపై అటాక్ చేసి తన సిస్టర్ మ్యారేజ్ 2వ తారీఖుది ఎట్లా పాడైపోతుంది చెడిపోతుందనే ఉద్దేశంతో అతన్ని దారుణంగా తలపై మోదీ చంపడం జరిగింది. ఆ చంపే ముందు కూడా కాళ్ళు చేతులు కూడా కట్టేశాడు. ముందు కొట్టి నడుము మీద కొడితే కింద పడిపోయాడు. సో తర్వాత అతన్ని దారుణంగా చంపి ఈ పెళ్ళి అయిపోయినా కూడా 2-3 సార్లు తిరిగాడు. అదేవిధంగా తల్లిదండ్రులకి ఈ పెళ్లి భోజనం కూడా పెట్టొచ్చాడు. తర్వాత ఈ పోలీసు అదుపులో అతను తెలిసినాక అతనే శవాన్ని చూపించడం జరిగింది. ఇంకొక షాక్ గురయ్యే అంశాలను బయటపెట్టాడు. సుమారు 15 మంది పిల్లలకి ఈ విధంగా సొడోమి యానల్ సెక్స్ చేసినట్లు, వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తూ వాళ్ళని మళ్ళీ బెదిరిస్తూ, వాళ్ళు చెప్పారంటే బెదిరిస్తే చంపేస్తానని ఒక సైకిక్గా ఇతను థ్రెటన్ చేయడం జరిగింది. అసలు ఇటువంటి ధోరణి ఎట్లా ఏర్పడిందని అడిగితే ఇతను కూడా ఇద్దరు అదేవిధంగా చేశారు అన్యాచురల్ సెక్స్ అని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా పోలీసులు చాలా ఆశ్చర్యచకితులై ఇప్పుడు ఈ 15 మంది వాళ్ళ పేరెంట్స్ని పిలిపిస్తాం. ఇటువంటి గ్యాంగ్స్ ఎంత చిన్నపిల్లల గ్యాంగ్స్ సెక్సువల్ ఎక్స్ట్రీమిజంగా పోయి తిరుగుతున్న ఈ గ్యాంగ్స్ని ఎంతమంది ఉన్నారో కూడా వెరిఫై చేయకపోతే అమాయకమైన పసికందులు వీళ్ళ బారిన పడే అవకాశం ఉంది. తల్లిదండ్రులు, మీడియా మేము కలిపి ఒక అవేర్నెస్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి లైంగిక వైపరీత్యాలకి గురవుకోకుండా పిల్లలు వాళ్ళని కాపాడటానికి, అదేవిధంగా ఈ కేసుపై త్వరితగతిన ట్రయల్ పూర్తయ్యి ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. వీళ్ళు ముందే బాలురు కదా సార్, ఇందులో వీళ్ళకి ఈ విపరీత ధోరణి ఎందుకు అలవాటు పడుతుంది? అంటే ఈ హోమోసెక్స్ అనేది ఎందుకు అలవాటు పడుతుంది ఈ పిల్లలు? ఇప్పుడు యాక్చువల్గా గర్ల్స్లో మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత పెద్ద మనిషి అవుతుందని చెప్తాం మనం. అట్లాగే మగపిల్లల్లో కూడా ఈ హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఎండోక్రైన్ గ్లాండ్స్, ఈ సెక్సువల్ హార్మోన్స్ సీక్రెట్ అవుతాయి.
ఇదివరకు బ్లూ ఫిలిం దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. చాలా చాటుమాటున ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు పోలీసుల బారిన పడకుండా తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అన్ని అక్రమ సంబంధాలే, సీరియల్స్, అట్లాగే సినిమాలో కొన్ని అశ్లీల దృశ్యాలు, సమాజంలో జరుగుతున్న వైపరీత్యాలు, ఏ ఇంటర్నెట్ ఓపెన్ చేసినా పోనోగ్రఫీ, అక్రమ సంబంధాలు, ఎలక్ట్రీషియన్ వర్సెస్ ఓనర్, డ్రైవర్ ఓనర్, లేకపోతే బావ మరదళ్ళు, అట్లాగే డాక్టర్ పేషెంట్, స్టూడెంట్ టీచర్, ఇట్లా ఏంటంటే అక్రమ సంబంధాలు పోస్టులు పెట్టేస్తే పిల్లలు కూడా ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి అటువంటి ముద్ర పడిపోతుంది వాళ్ళ బ్రెయిన్లో. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఈ యొక్క సెక్సువల్ ధోరణులు, విపరీత ధోరణులు ఇంటి దగ్గర నుంచే మొదలవుతాయి. తల్లిదండ్రులు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు, మ్యారీడ్ కపుల్, న్యూలీ మ్యారీడ్ కపుల్ ఈ సెక్సువల్ సాంగత్యం లేకపోతే ఆ రిలేషన్స్ లేకపోతే కలుసుకున్నప్పుడు పిల్లలు నిద్రపోతున్నారా లేదా, పిల్లలు దృష్టిలో పడకుండా ఎలా ఉండాలి అనే అది మానేశారు. పిల్లలు నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తారు. వాళ్ళన్నీ తెలుసు. చిన్న 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకి వాళ్ళకేం తెలియదు అనుకుంటారు. అన్నీ గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల బిహేవియర్ గమనిస్తూ ఉంటారు. అన్నలు వదినలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటారు. భయంతో వాళ్ళు ఏం తెలియనట్టు నటిస్తారు. కొన్నాళ్ళకి ఏదో తెలుసుకోవాలని దొంగ చూపులతో చూస్తూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ లైంగిక విపరీత ధోరణులకి ఇంటి దగ్గర నుంచే బీజం పడుతుంది. సో మళ్ళీ తర్వాత పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ 16, 17, 18 సంవత్సరాల్లో మీరు చూడండి 90%, 99% సమయం లేకపోతే పర్సన్స్ ఎప్పుడు సెక్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పాత బస్సులో దాదాపు ఈ బాలుడే, ఇప్పుడు దొరికిన నిందిత బాలుడే దాదాపు 15 మంది దాకా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్టు అతను కూడా ఒకరిద్దరితో ఆ ఘటనకు గురైంది అతను. అయితే దీన్ని వేణుల్లో పోరుకుపోతున్నది, దీన్ని ఏ విధంగా అరికడతారు సార్? డెఫినెట్గా అరికట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడు సరే ఈ సెక్సువల్ ధోరణులు, అన్యాచురల్ సెక్స్ లేకపోతే ఆ యొక్క థింకింగు అనేది పక్కన పెడితే అసలు మర్డర్లు చేసేస్తున్నారు. దారుణమైన పసికందుల్ని విపరీతంగా చంపేస్తున్నారు. మరి ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ థింగ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం సొసైటీ? సో తల్లిదండ్రుల దగ్గర నుంచి, స్కూల్లో నుంచి పెద్దవాళ్ళకి విపరీతమైన స్ట్రెస్. ఏదో సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి, అట్లాగే ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి, లేకపోతే పెద్ద పెద్ద ర్యాంకింగ్లు రావాలి, ఇంటర్మీడియట్లో 100కి 100 రావాలి, 2 మార్కులు వచ్చినా ప్రాబ్లమే. మెడికల్లో ఫిజియాలజీ అన్నీ, హ్యూమన్ ఫిజియాలజీ సబ్జెక్టు ఒకే టైంలో అయిపోవాలి, లేకపోతే ఇజ్జత్ నీకు దొంగసాటుకు వచ్చింది, డబ్బులు వచ్చినాయి, ఈ ర్యాంక్ దొంగసాటుకు వచ్చింది, అన్ని స్ట్రెస్కి గురైపోయి విపరీతమైన తారతమ్యాల వల్ల ఆ స్ట్రెస్కి గురైపోయి ఎక్కడ రిలాక్సేషన్ దొరుకుతుంది? డ్రగ్స్. బ్రెయిన్ ఇదైపోతుంది, ఆ డ్రగ్స్కి వెళ్ళిపోతున్నారు. లేకపోతే ఇట్లా సెక్సువల్ మాటలు మాట్లాడుకోవటం వల్ల, ఆ సెక్సువల్ పోనోగ్రఫీ చూడటం వల్ల రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అందరూ కూడా సొసైటీలో తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ కూడా స్ట్రెస్ని రిలీజ్ చేసే విధానం, కుటుంబ సభ్యులతో గడపటం, లేకపోతే సరదాగా మాట్లాడుకోవడం, లేకపోతే ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు, లేకపోతే పిల్లలకి ఎక్కడ ఆనందపడతారో టూరింగు, అట్లాగే ఆటలు పాటలు, ఇవన్నీ చెప్తే వాళ్ళ స్ట్రెస్ రిలీజ్ అయ్యి ఇటువంటి ఎక్స్ట్రీమిస్టిక్ స్టెప్లో డ్రగ్ అడిక్షన్ కానీ ఈ సెక్సువల్ ఫ్యానటిక్, ఈ సెక్సువల్ ఎక్స్ట్రీమిజానికి ధోరణులకు వెళ్ళకోకుండా ఉండడానికి అవకాశం ఉంది. సో తల్లిదండ్రుల నుంచే జాగ్రత్తలు పడాలి. మెయిన్ కల్ప్రిట్స్ ఆర్ కల్ప్రిట్స్ వాళ్ళ నిర్లక్ష్య ధోరణి, వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల కోసం పిల్లలు ఏం చేస్తున్నారో, ఏమవుతున్నారో, డ్రగ్స్కి ఎక్కడికి వెళ్తున్నారో, ఎటువంటి సెక్సువల్ ధోరణులు ప్రదర్శిస్తున్నారో చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. వాళ్ళు చేతికొచ్చి తెలిసే లోపల వాళ్ళు స్టేజ్ 4, స్టేజ్ 5 లేకపోతే చచ్చిపోవడమా, చంపేయడమా, లేకపోతే సూసైడ్ చేసుకుంటామా, ఈ లెవెల్లోకి వెళ్తున్నారు. ఇట్స్ ఎ వెరీ వెరీ డేంజరస్ జోన్. మన అందరూ కూడా నడుము బిగించాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీస్ తరపు నుంచి మాత్రం మేము ఎంతవరకు రోల్, చిన్నపిల్లలు మైనర్ వాళ్ళని ఎక్కువ కన్ఫైన్ చేయలేము. తల్లిదండ్రులను కన్ఫైన్ చేస్తుంటే ఒకసారి ఇంటర్నెట్ చూసినప్పుడు పిల్లలందరినీ తీసుకొచ్చాం ఈ విధంగానే, పోనోగ్రఫీ చూస్తున్నారని. ఒకళ్ళిద్దరు ఫండమెంటలిస్టులు మా పిల్లల్ని ఎలా తీసుకొస్తారు, ఏముంది అని చెప్తున్నారు. అది సో మా పోలీసు సెన్సిబుల్గా ఉండాలి మైనర్ పట్ల. సో బట్ ఇది ఇట్స్ టైమ్ హ్యాస్ కమ్ టు ఫోకస్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్. ఈ హత్యకు పాల్పడ్డ నిందితుడు
విస్తుగొల్పే విషయాలు బయటికి చెప్పాడు. ఎందుకంటే అతను ఈ ఒక్క బాలుడినే కాదు, మిగతా మందిని కూడా, మిగతా ఒక 15 మంది బాలులను కూడా ఈ లేఖంగా అసహసిద్ధంగా లైంగికానికి పాల్పడ్డట్టు కూడా అతను నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే అతను కూడా ఇతరుల చేతుల్లో, ఒక ఇద్దరు చేతుల్లో అతను అసహసిద్ధంగా లైంగికానికి పాల్పడ్డట్టు కూడా అతను చెప్తున్నాడు. అయితే ఈ విధంగా వేలునుకపోయిన దీన్ని ఎలాగైనా తల్లిదండ్రుల సహాయంతో, స్వచ్ఛంద సహాయంతో, ఇతరుల సహాయంతో ఇవి వేలునుకపోయిన ఈ అసహజ సిద్ధ లైంగికానికి కూడా రూపుమాపేందుకు కూడా సరైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి దక్షిణ మండలి డీజీపీ సత్యనారాయణ చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.